రైట్ విజయారి గారు. సో మొత్తానికైతే కేటీఆర్ గారి విషయంలో సార్ మీరు చెప్పే వాదన ఒక రకంగా ఉంది, ఏంటంటే అది పెద్ద కేసే కాదు అని చెప్పేసి కేటీఆర్ గారు సాక్షాత్తు చెప్తున్నారు. సరే మౌఖికంగా చెప్పారా లేకపోతే కావాలని చెప్పారా? అరవింద్ కుమార్ గారు చెప్తే అరవింద్ కుమార్ గారు కూడా మేము బదలాయించిన మాట వాస్తవాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. సో ఇదంతా జరిగిపోయింది ఆల్రెడీ. కానీ ఈరోజు ఈడీ దగ్గరికి ఆయన విచారణకి వెళ్ళారు. ఈడీ విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పడం దాదాపు 7 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణలో సరే ఈరోజు యాక్చువల్గా విచారణలో భాగంగా అరెస్ట్ ఉంటుంది అన్నారు. కానీ అరెస్ట్ని మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ ఈ అరెస్టు జరిగితే కనుక దాదాపుగా కేటీఆర్ గారు ఇప్పుడప్పుడే బయటకు రారనేది కూడా పెద్దగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ జరిగితే ఎంత ప్రయత్నం చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదనేది కూడా కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు నిజంగానే మీరు చాలా లైట్ తీసుకుంటారు? అంటే మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా లేదా నిజంగానే భయపడుతున్నారు? ఎందుకు కోర్టులో ఆశ్రయించాల్సి వస్తుంది పరిస్థితికి వస్తుంది? కోర్టులను ఎప్పుడైనా ఆశ్రయించాల్సిందే కదండి. ఏ పౌరుడికైనా ఏదైనా కానీ ఏ పౌరుడికైనా కూడా. అంటే ఇప్పుడు మేము పౌరుడి పక్షాన్ని వహిస్తూ ఉన్నాం, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి వాళ్ళు ఆరోపణ ఒకటి ఉంటే విషయం ఒకటి ఉంటే ఇంకో విషయంగా దాన్ని చిత్రీకరించి వాళ్ళు ఒక కేసును బనాయించి ఈరోజు ఏదో తప్పు జరిగింది, అవినీతి జరిగింది అనేది ప్రూవ్ చేయడానికి, ఇది డిఫేమ్ చేయడానికి చేస్తున్నటువంటి కథ కాబట్టి డిఫేమ్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేటట్లుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి చెంపదెబ్బ కొట్టాలి కాబట్టి మేము ఖచ్చితంగా మరి కోర్టులను ఆశ్రయిస్తాం. మాకు కూడా రాజ్యాంగం ఉన్నది కాబట్టి, చట్టాలు ఉన్నాయి కాబట్టి, 10 సంవత్సరాలు మేము పరిపాలన చేసినాం కాబట్టి, మాకు కూడా వెంట్రుకవాసి అన్నీ తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా మేము ప్రొసీజర్ను అప్లై చేస్తాం. అయితే అందులో ఈరోజు 54,88,00,000 రూపాయలు హెచ్ఎండి అకౌంట్ నుండి ఎఫ్ఈఓకు ట్రాన్స్ఫర్ అయినమాట వాస్తవం. అసలు వాస్తవంగా పంచాయతీ ఏంటంటే మంత్రి గారు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ మేము ధైర్యవంతులం కాబట్టి, మాకు అబద్ధాలు మాకు మా నాయకులు కేసీఆర్ గారు నేర్పలేదు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు వచ్చి నా ఆదేశం ప్రకారమే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని ధైర్యంగా మరి మంత్రివర్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు సోదరులు చెప్పినట్టే మరి రాజ్యాంగం నా చేతిలో ఉందంటే నా చేతిలో ఎవరి చేతిలో ఉంది? అరవిందరావు చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన్ని అంటున్నాడు కదా మాకేం సంబంధం లేదు భయ అంటే పోయేదేం లేదు మాకు. ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళు మభ్య పెట్టారు, వాళ్ళు ఒక రకంగా భయపెట్టారు అనేది కూడా వాదన బయటకు వస్తుంది. ఒక్క అధికారిని కానీ ఈ రోజు వరకు ఒక అధికారితోటి మీరు యూపీఎస్సీ అధికారులు చాలా మంది ఉన్నారు అన్ని వ్యవస్థలలో. 17 రకాల యూపీఎస్సీ అధికారులు ఉన్నారండి రాష్ట్రంలో, 17 రకాలు అన్ని శాఖలలో. వాళ్ళని అడగండి మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ ఏ ఒక అధికారిని భయపెట్టించినట్టు కానీ వాళ్ళను అమర్యాదగా చూసినట్లు కానీ ఎక్కడన్నా ఉంటే మీరు చెప్పండి. మీరు వేగ్గా మాట్లాడితే మేమేం చేస్తాం కానీ ఆయన ప్రేమ ఇప్పుడు అట్లా కాదండి. ఒక్క మాట ఇప్పుడు సతీష్ అన్న గారు ఉన్నారు, ఏమన్నది ముఖ్యమంత్రి గారు రేపు పొద్దుగాల యువ నాయకుడు ఆయన, ఇద్దరు సేమ్ ఏజ్, ఆయనది ఈయనది ఇంకా జర పెద్దోడే అవుతాడు, సతీష్ అన్న పెద్దోడే కానీ అయితే అరే రేపు పొద్దుగాల ఆయన ఎమ్మెల్సీ చేసిండు అనుకో ఏమున్నది తప్పేం లేదు కదా, తప్పేం లేదండి. ఇప్పుడు నాకు ప్రేమ వచ్చిందండి, నేను పాదాలకు మొక్కడంలో తప్పు లేదు కదా, దాన్ని తప్పు పడితే ఎట్లా? ఇప్పుడు కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లని మరి ఆయన జ్ఞానం ఉండాలి వెంకటరెడ్డి గారికి. సార్ వెంకటరెడ్డి గారికి జ్ఞానం ఉండాలండి, నేను చెయ్యాలా వద్దా అనేది. కేసీఆర్ గారు నిజామాబాద్ లా ఎంపీగా ఉన్నప్పుడు కాదు, అది కేసీఆర్ కు ఆపాదిస్తే అక్కడ కూడా ఉపయోగించారు అధికారుల దగ్గర సార్. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారికి ఆపాదిస్తే ఎట్లా? ఇప్పుడు ఆ కలెక్టర్ గారు మరి ఆయనకు మీద ప్రేమ వచ్చి అభిమానంతో తెలంగాణ తెచ్చిన నాయకుడు అని చెప్పి సరే కాళ్ళు మొక్కిండేమో, తప్పు లేదు కదప్పా. మన ఇంట్లో మన ఫాదర్ మొక్కమా పెద్దన్నయ్య మొక్కమా? అవునా? మనం ఒక ఇంటికి పోతామండి స్నేహితుల ఇంటికి, ఇప్పుడు స్నేహితుని తల్లిదండ్రులు ఉంటారు, పెద్దన్నలు ఉంటారు, పోయి వాళ్ళ కాళ్ళు కూడా మనం మొక్కుతాం కదా, ఆశీర్వాదం తీసుకుంటాం కదా, దాంట్లో తప్పేముంది? వీళ్ళు ప్రతిదీ తప్పు పడితే వంగితే తప్పు, లేస్తే తప్పు, కాళ్ళు ముందలేస్తే తప్పు, వెనకేస్తే తప్పు అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. విచిత్రమైన వాదన వీళ్ళది. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు మరి జబర్దస్తి పోరగాళ్ళు ఏమన్నా
ఏదో ప్రోగ్రామ్కి పోతే పిల్లలే ఒంగుర నా కాలు మొక్కిన అంటారు రేవంత్ రెడ్డి గారు. మరి ఏం చేయాలి మేము? అరే ఇవి సినిమా ఉన్నది కదా, అరే సినిమా ఉన్నదండి, అరే లైవ్ లా ఆ పిల్లలేం మొక్తలే, ఆయన వంగి మొక్కించుకుంటాడు, ఇట్లా తల పెట్టి కిందికి ఒత్తుతా ఉన్నాడు పిల్లల్ని. ఏది మహబూబ్నగర్ సభలో దాన్ని కూడా రాజకీయం ఏం చేయట్లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారు తీసినందుకు మేము మాట్లాడుతున్నాం. కలకడ కూర్చున్నట్టుగా ఈ రోజు కాలు పట్టుకున్నట్టుగా మరీ దారుణమైన అంశం ఏంటంటే నిజామాబాద్ లో ఎంపీగా కవిత ఉన్నప్పుడు కింద కూర్చుని అయ్యో సోమశెట్ల కూర్చుంటే కింద కూర్చుని ఆయన కలకడ. ఇది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏది విచిత్రం? రేవంత్ రెడ్డి గారి అదృష్టము మంచిగుంది కాబట్టి ముఖ్యమంత్రి అని మేము సంతోషిస్తున్నాం, కానీ ఆయన వ్యవహార శైలిని అదృష్టాలు అదృష్టం కాకపోవడాలు కాదు సార్, ప్రజలకి ఏం జరుగుతుంది ఇక్కడ, అవినీతి ఎక్కడ జరిగింది అన్న చర్చ. అదే కాదు ఇప్పుడు ఆయన రేపొద్దున ఆయన కూడా ఎదుర్కొన్నాడు ఇలాంటి కేసులే. అవును కదా, అవును కదా. ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న దానికి మా కేటీఆర్ గారు ఎదుర్కొన్న దానికి కంపారిజన్ చేయండి. మరి కంపారిజన్ దాన్ని చేయండి మీరు, చేయండి సార్, అది వేరు, చేయండి. మరి అది ఆల్రెడీ అది కూడా కోర్టులో నడుస్తూనే ఉంది. అది కూడా ఆయనలాగా మేము చేయలేగా. మేము ప్రజల ధనాన్ని దొంగ డబ్బును తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీని కొనే పని మేము చేయలే. కానీ మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు పోయిరుగా అనవసరంగా. వాళ్ళు ఈ రోజు మీరు అలా చేయలేదు కానీ అధికారికంగా చేశారు. 13 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి రద్దు చేసి లాక్కొచ్చారు. అదే సార్ మేము చేసింది రాజ్యాంగబద్ధంగా చేసినాం. రాజ్యాంగం ఒప్పాలి కదా. రాజ్యాంగబద్ధంగా అంటే వాళ్ళు పార్టీ నుంచి గెలవాలి. రాజ్యాంగం కదండి. లెజిస్లేటివ్ పార్టీగా వస్తే తీసుకుంటా కానీ ఒంటరిగా ఎవరు రావద్దని చెప్పాడండి. పోయినసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు వీళ్ళందరూ కలుసుకొని కట్టకట్టుకొని 12 మంది కనుక ముందే ఈ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. నేను ఒక మాట మాట్లాడాను సార్. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఇక్కడోడు కానీ అక్కడోడు కానీ వీళ్ళ పని ఏంది? ఏ గవర్నమెంట్ ఉంటే వందికి పోయే అలవాటు అదే సాంప్రదాయంగా జరుగుతుంది. దాన్ని కేసీఆర్ గారు ఏ రోజైనా లెక్క పెట్టిరా? లెక్క పెట్టలేదు. పెట్టాడు కూడా ఇప్పుడు కూడా పెట్టాడు. అవసరం లేదు. ప్రజలు రేపు పొద్దుగాల మ్యాండేట్ ఇస్తారండి. అవసరం లేదు. ఫామ్ హౌస్ లో కూర్చుంటేనా? జస్ట్ ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఆయన పరిశోధన ఆలయం అండి. మీరు ఫామ్ హౌస్ అంటారు, ఒక ఇక్రిసెట్ లాంటిది పరిశోధన ఆలయం. ఆయన శాస్త్రవేత్త, ఆయన రాజకీయ శాస్త్రవేత్త అండి. కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది ఆయన పుణ్యాన. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూర్చున్న కుర్చీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూర్చున్న కుర్చీ ఎవరిదండి? ఒక పార్టీ అధినేతగా ఆయన పాత్ర పోషించాల్సింది పోయి ఆయన అక్కడ కూర్చుని రాజకీయం చేస్తానంటే ఎవరు సార్ పిచ్చోళ్ళు, ఎవరు నమ్ముతారు సార్? నాకు అర్థం కాదు. ఒక్క మాట, మీరు ప్రతిసారి రాజకీయ చతురుడు, రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు ఆయన అక్కడ కూర్చునే వ్యూహాలు రచిస్తాడంటే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు సీటు ఖాళీ పెట్టకుండా వయసు కన్నా విలువ ఇవ్వాలి, జ్ఞానానికన్నా విలువ ఇవ్వాలి, పోరాటికన్నా విలువ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏ కోశాన కూడా విలువ ఇవ్వనందుకు ఎదురు బదులు ఉండకూడదనే ఉద్దేశంతో తప్పిస్తే మరి ఆయనకు విలువలు లేకుండా కదా. అరే అట్లెట్లా తెలుస్తుంది? ముఖ్యమంత్రి ఈగోనే కదండి. పర్ఫెక్ట్లీ. ఇప్పుడు వినండి ప్రజలు ఇబ్బంది పెట్టదు కదా సార్. వినండి, ఈరోజు మీరేమో బెంబెలెత్తిపోతున్నారు. మా కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఒక తండ్రిని 10 ఏళ్ళు తిట్టిండు, సైలెంట్ ఉన్నా వినండి. ఇప్పుడు కేటీఆర్ గారు 100% తిడతారు, తిట్టిస్తాం కూడా. ఇప్పుడు నువ్వు అడిగా, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఇప్పుడు వాడు నువ్వు ఎన్ని మాటలు పడతావు? ఇంకా స్టార్ట్ చేయలే మేము, ఇంకా గేమే స్టార్ట్ చేయలే. అంటే కేటీఆర్ గారి విషయంలో ఏంటి చెప్పండి. కేటీఆర్ గారిది ఏముందండి? ఇప్పుడు 55 లక్షలు కోట్లు ఎటుపోయాయి అనేది ఆల్రెడీ సిస్టమ్ ఉంది. ఈరోజు ఈడీ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు మొన్న హైకోర్టుకు వెళ్తే వాళ్ళు క్యాష్ పిటిషన్ ఏం చేసి కొట్టేశారు. ఆల్రెడీ ఎంక్వైరీ అయిన తర్వాత అరెస్ట్ చేయండి, తేలితే అరెస్ట్ చేయండి అని ఆర్డరే ఉంది. తేలితే అరెస్ట్ చేయండి, లేదంటే వద్దన్నారు. అన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు వెళ్తే దాన్ని మళ్ళీ మేమే పిటిషన్ రిటర్న్ తీసుకున్నాం. ఎందుకు? లీగల్ ఒపీనియన్ తీసుకొని మేమే పిటిషన్ రిటర్న్ తీసుకున్నాం. మరి అంతకుముందు సోనియా గాంధీ గారు కూడా మీరు చెక్ చేసుకోండి మీ చరిత్రను. ఈరోజు జస్ట్ ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇంతకుముందు కాంగ్రెస్ కూడా మరి ఇదే విధంగా వేసి వాళ్ళు వాపస్ తీసుకున్నారు కేసును. ఎందుకు తీసుకున్నారు? లీగల్ ఒపీనియన్ లో ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టును అనుసరించండి అంటది, అంతే. అందుకోసము మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఆదేశానుసారంగా ఏసీబీ కానీ ఈడీ కానీ
హైకోర్టు ఆర్డర్ ఉంది, తేలితే మాత్రమే అరెస్ట్ చేయాలని. Right. మాకేమైనా పంచాయతీ ఉందా? ఇలా ఏం అంటే న్యాయ వ్యవస్థ అయిందా? అరెస్ట్ అయింది ఎలా? లేదుగా. న్యాయ వ్యవస్థకు మేము కట్టుబడి ఉన్నాం కదా. ఎందుకు కాలే? ఎందుకు కాలేదంటే ఏం మీరే చెప్పండి దానికి. అది కాదబ్బా, ఎట్లా అనుకుంటాం, విచారణ జరుగుతుంది. అవును. ఆ అంటే వేగ్గా అరెస్ట్ చేయరు కదా అనేది మనకు అంత సినిమా ఉండదు మా దగ్గర మీలాక. పోతే మాత్రం మళ్ళీ రావద్దు వేడికి. సార్ ఇప్పుడు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎవరైనా కానీ. కానీ సార్ ఇక్కడ ఒకటి మీ ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 55 కోట్ల విషయంలోనే మాట్లాడతారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ప్రతి ప్రచార సభ మా ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తా అన్న కాళేశ్వరం ఏం చేస్తుంది? నడుస్తూనే ఉంది కాళేశ్వరం. దాని ఎంక్వైరీ నడుస్తలేదా? అవునా కదా? రేపు పిలుస్తారు సంక్రాంతి పండుగ. ముందు కేటీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు. హరీష్ రావు ఇప్పటికి హైకోర్టులో పోయి నన్ను అరెస్ట్ చేయదు, నన్ను విచారణ చేయదని ఫోన్ ట్యాపింగ్ కేసు మాట్లాడుతుండు. ఏ అంత భయం ఉన్నాడు ఎందుకమ్మా? ఎందుకంత భయం అవుతుంది నీకు? ఇది మునగాడి కదా నువ్వు. రామలో వచ్చి చెప్పు వాళ్ళకు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఎట్టయితుందన్న రైతు రుణమాఫీ ఉంది, అది ఇలా పంచాయతీ 55 కోట్ల పంచాయతీ ఆల్రెడీ సినిమాలో ఉంది. అది అధికారులకు, బ్యాంక్ అధికారులకు తెలవాలి. కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఏం సంబంధం లేదు. కక్షపూరితమైనటువంటి కక్షపూరితంగా జరుగుతుందా లేకపోతే నిజంగా డైవర్షన్ మాట్లాడుతుంది. పశుపతి గారు చెప్తారు దాని మీద క్లారిటీ ఇస్తారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం, ఒక్క రోజు ఒక్క పూట నిద్రపోనిస్తలే. ఇప్పుడు ఈ రోజు రైతు